ఫ్రెండ్స్ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇంకా శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకంగా అయితే అమ్మవారికి అయితే పూజలు అయితే చేసుకుంటాం కదండి. ఇంకా నేను కూడా అలానే ప్రతి శుక్రవారం లాగే ముందరగా గుమ్మాన్ని అయితే క్లీన్ అయితే చేసేసుకొని ఇల్లు గుమ్మాలన్నీ నీట్గా అయితే కడిగేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా గుమ్మానికి అయితే పసుపది రాసుకొని బొట్లది అయితే పెట్టుకుంటున్నానండి. ఎక్కువగా హంగుల ఆర్భాటాలు ఏమీ చెయ్యను, ఎందుకనంటే కొంచెం ప్లేసే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసేసి ఇంక అంతవరకు అయితే చేసుకుంటాను. ఇంక ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. చిన్న ప్లేసు అంతే ఉంటుంది. ఇంకా నా కాళ్ళు ఇంకొంచెం సాపితే ఇంక ప్లేస్ ఉండదు, ఇంక అంతేను. ఇంకా ఇంకొక సైడ్ నేను గీతలు గీయటానికి కూడా ఉండదు. ఇంకా ముగ్గులు అయితే పెద్దగా అయితే వేయను, పెద్ద పెద్దవి అయితే పట్టవు. ఇంకా చిన్నవి అయితే వేసుకుంటాను. లాంగ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా చాక్ పీస్తో వేయకూడదు అని అంటారు, కానీ ముగ్గుతో వేస్తే ఏమవుతుందంటే అగ్గి పడుద్ది. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోతుందండి, గాలికి అటు ఇటు వెళ్ళిపోతుంది. గుమ్మం ముందు ముగ్గు ఉన్నట్టే ఉండదు. ఇంకా ముగ్గు అయితే వేయటం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చేసేది ఏముందులే అని చెప్పేసి చాక్ పీస్తోనే వేస్తానండి. ఇంకా గుమ్మానికి అటుపక్క ఇటుపక్క అయితే జావాద్ అయితే రాస్తాను. జావాద్ అయితే రాసి ఇలాగైతే వేసుకుంటానండి. ఆ మ్యాట్స్ ఉంటాయి కదా, ఇంకా వాటితో జల్లెడతోనైతే నెమలీలు అయితే ఉన్నవి అవి అయితే వేసుకుంటాను. రోజు అయితే ఒక పక్కన పద్మము, ఒక పక్కనేమో కమలం అయితే వేసుకుంటాను. శుక్రవారం శనివారం అయితేనేమో వాటితో ఆ జల్లెడలతోనైతే వేస్తాను. ఇంక లోపలికైతే వచ్చేసేసి ఇంకా పాలైతే కాసుకుంటున్నానండి. అమ్మవారికి నైవేద్యం అయితే చేద్దామని చెప్పేసేసి ఇంకో పని చూస్తుంటే పాలైతే పొంగిపోయాయి. సర్లే కానీలే అని చెప్పేసేసి అయితే అనుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసేసి ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇదైతే ప్రత్యేకంగా ప్రసాదానికే వాడతాను, ఇంక వేరే ఏమీ అయితే వండను. ఇంకా ఏదన్నా బెల్లమన్నము పరమాన్నము చెయ్యాలి అని అంటేనే ఇత్తడిదైతే వాడతానండి. ఇంకా ప్యాన్లో కొంచెం అయితే గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ద్రాక్షను జీడిపప్పు ఉన్నాయి, ఇంకా అవైతే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఫ్రై అయిపోయి పక్కకైతే తీసుకుంటున్నాను. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. ఇవాళ గోధుమ రవ్వ, పెసరపప్పు, పాలు, బెల్లం వేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా చేస్తున్నానండి. అమ్మవారికి చాలా ప్రీతికరం ఏంటి అంటే పాలు బెల్లము అండి. అందుకని చెప్పేసి మోస్ట్లీ నేనైతే అవి ఉండేటట్లే ఎక్కువగా అయితే చేస్తాను. ఇంకా ఒక గ్లాసు టీ గ్లాసు గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి చాలు. అదే కొంచెం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరైతే ఎక్కువ అయితే తీసుకోండి. ఇంకా గీలో అయితే బాగా రోస్ట్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి, మంచిగా స్మెల్ వచ్చేంత వరకు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు అయితే ఒక 1/2 అవర్ ముందలే నానబెట్టుకున్నాను. ఇంకా నానబెట్టుకొని ఒక్క నిమిషం అయితే ఆ రవ్వతో పాటు దీన్ని కూడా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇంకా ఒక్కసారి ఇంకా పాలైతే కాసుకున్నాను కదా, ఇంకా పాలు కూడా దీనిలోకి అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా రవ్వ అయితే చక్కగా అయితే ఉడికిపోవాలి. అచ్చంగా పాలతోనైనా చేసుకోవచ్చు, లేదు మా దగ్గర కొంచెమే పాలు ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇట్లాగైతే ఉడకపెట్టుకోవాలండి. బాగా పాలు పోసి ఆ రవ్వ అంతా ఉడికిపోయేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలి. ఇంకా బాగా ఉడికిన తర్వాత అయితే దానిలో నేను సరిపడినంత బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇంకా బెల్లం అయితే కరిగిపోయిన తర్వాత దానిలోకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఇలాచీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదం అయితే చేయటం అయితే అయిపోయింది. ఇంకా బయటకెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా అమ్మవారిని ఇంకా అన్ని పూజ సామాన్లు అన్ని బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసేసుకున్నానండి. ఇంక వెళ్ళిపోయి చూడండి, ఇంక బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. కావాల్సిన సామాన్లు అన్నీ ఒక చోట అయితే పెట్టుకుంటానండి ఒకేసారి, మళ్ళీ వెతుక్కోకుండా ఉంటుంది అని చెప్పేసి. ఏదైనా దొరకలేదు అనుకోండి అప్పుడైతే కోపం వస్తుంది. ఇంక ఇదేమో బయట పెట్టుకుంటాను కదా గుమ్మం దగ్గర రాగి చెంబు. ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారికి అయితే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను కదా, ఉప్పు దీపాన్ని కూడా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని ఇంక ఇలాగైతే అలంకరణ అయితే చేసుకున్నాను. దీపం అయితే వెలిగించలేదు, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి. ఇంకా చూసారా ఎలాగో మనం స్విచ్ చేస్తే కనుక లైట్లు వెలుగుతున్నట్లుగా అయితే అనిపించింది నాకు. ఇంకా అమ్మవారికి అయితే దీపం అయితే పెట్టేసేసుకున్నాను, ఉప్పు దీపం కూడా వెలిగించేసుకున్నాను. చూడండి ఆ దీపపు కాంతుల్లో అమ్మవారు
అయ్యవారు అసలు ఎంత బాగున్నారో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఎందుకనో అసలు వీడియో తీస్తున్నానే కానీ బ్లర్గా వస్తుంది, క్లారిటీగా అయితే రావట్లేదు మండపంలో. అసలు ఆ దీపపు కాంతులు కూడా నాకు ఎందుకనో డిఫరెంట్గా అయితే అనిపిస్తున్నాయి. మరి మీకు కూడా ఇలానే అనిపిస్తున్నాయా? వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. మరి నాకే అలా అనిపిస్తుందా? అమ్మవారికి అంత ఇదిగా పూజ చేసుకుంటున్నందుకు మీకే చూసే వాళ్ళకు కూడా అలా అనిపిస్తుందా అని చెప్పేసేసి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించేసేసి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటున్నానండి. నాకు కుదిరితే కాదు, అసలు మోస్ట్లీ చదువుకుంటాను. అదొక ఇది నాకు చదువుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం అయితే చదివేసుకొని అక్షింతలు అయితే సమర్పించుకున్నానండి. ఇంకా అది ప్రతి ఒక్కళ్ళకు ఉండే అలవాటేలండి. ఇంట్లో కొంచెం టైం ఉండి పూజలు చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఇదే పని చేస్తారు. నేనే చేస్తున్నానని అయితే నేను చెప్పను. అక్షింతలు అయితే సమర్పించుకొని అమ్మవారికి అయితే హృదయపూర్వకంగా అయితే నమస్కారం అయితే చేసుకున్నానండి. ఇంకా ముందుగా అమ్మవారికి ఇంక పూజ అయిపోయింది, నైవేద్యం సమర్పించాను, టెంకాయ కూడా సమర్పించాను. ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా మంగళహారతి సాంగ్ అయితే పెట్టుకుంటాను. ఏదో నాకు వచ్చిన ఆ 2 లైన్లు అయితే పాడుకొని అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తాను. ఎందుకనో ఎవరు పూజ చేసినా కూడా ముందలుగా నాకైతే ఆ వెంకన్న దగ్గరికే వెళ్తాయి చేతులు. ఎందుకనో నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఇంకా చంపలేసుకొని మళ్ళీ ఇంకా పోతూ ఉంటాను. ఇంకా అలాగా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా అమ్మవారికి నివేదన అయితే చేసేసుకున్నానండి. ధూపం దీపం సర్వదా నైవేద్యం సమర్పయామి అమ్మవారికి. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే హారతి అయితే తీసుకోండి. ఇంకా నా పూజ ఎలా ఉందో, ఎలా చేశాను, ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే కనుక క్షమించి ఎలా చేసుకోవాలి ఇంకా అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే మీరైతే తెలియజేయండి. అమ్మవారి సాక్షిగా, ఆ వెంకన్న సాక్షిగా వాళ్ళ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో